నీకు అపాయమేమీ రాదు. మనం ఇప్పుడు చూస్తున్నట్లయితే పరిస్థితులు, ఇంటిలో నుండి బయటికి వెళ్ళి మరలా ఇంటికి క్షేమంగా వస్తామో రామో తెలియనటువంటి గందరగోళ పరిస్థితుల్లో మనం జీవిస్తూ ఉంటున్నాం. ఒక మనిషికి గ్యారెంటీ అనే లేనటువంటి దినాలలో మనం బ్రతుకుతూ ఉంటూ ఉన్నాం. మానవుడు సృష్టించినటువంటి వస్తువులకి గ్యారెంటీ ఉంది, షూరిటీ ఉంది, కానీ మానవునికి గ్యారెంటీ లేదు, షూరిటీ లేదు. యేసు ప్రభుల వారికి మహిమ కలుగును గాక. మానవునికి మనిషికి ఎక్కడ గ్యారెంటీ అంటే యేసయ్య దగ్గర మాత్రమే గ్యారెంటీ. ఎవరు షూరిటీ అంటే యేసయ్య మాత్రమే షూరిటీ. ఆయన వద్దకు వచ్చి వారిని ఆయన ఏం చేస్తాడంటే త్రోసివేయడు. ఆయన వద్దకు వచ్చి వారిని ఆయన బ్రతికింప చేయగలడు. యేసు ప్రభుల వారికి మహిమ కలుగును గాక. క్రీస్తులో నీ జీవము దాచబడి ఉన్నది అంట. క్రీస్తులో నీ ప్రాణము దాచబడి ఉంటూ ఉన్నది. క్రీస్తులో నీకు సంబంధించిన ప్రతిదీ దాచబడి ఉంటూ ఉన్నది. యేసు ప్రభుల వారికి మహిమ కలుగును గాక. కనుక నువ్వు నిశ్చయముగా, నువ్వు నిశ్చింతంగా యేసయ్య దగ్గరికి వచ్చి నువ్వు సురక్షితంగా ఉండగలవు. ఎందుకంటే యేసు ప్రభుల వారే నీ ప్రాణమునకు ఒక గ్యారెంటీ అంటున్నాడు, నీ ప్రాణానికి ఒక షూరిటీ అంటున్నాడు. యేసు ప్రభుల వారికి మహిమ కలుగును గాక. ఈ లేఖనంలో మనం చూసినట్లయితే నీకు అపాయమేమీ రాదు, నీకు అపాయమేమీ రాదు. ఈ రోజుల్లో మనం చూసినట్లయితే ఒంటరిగా వెళ్తున్న వ్యక్తుల్ని మాయం చేసేస్తూ ఉంటూ ఉన్నారు. ఒంటరిగా వెళ్తున్న వ్యక్తుల మీద దాడి జరుగుతూ ఉంటూ ఉన్నది. ఒంటరిగా వెళ్తున్నటువంటి వ్యక్తుల మీద ఏం జరుగుతూ ఉన్నది అంటే అపవాది యొక్క పంచం వాళ్ళ మీద పడడం మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. యేసు ప్రభుల వారికి మహిమ కలుగునుగాక. అయితే నా యేసయ్య ఏమంటూ ఉన్నాడంటే నా వద్దకు రాని పిలుస్తూ ఉన్నాడు ఆయన, నా సన్నిధిలోనికి రాని పిలుస్తూ ఉంటూ ఉన్నాడు ఆయన. నువ్వు యేసయ్య దగ్గరికి వచ్చిన ఎడల, నువ్వు యేసయ్యని ఆయన మీద నువ్వు ఆనుకున్న ఎడల, ఆయన మీద నువ్వు ఆధారపడిన ఎడల నీకు అపాయము రానియను అంటూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? నువ్వు ఆరాధిస్తున్నటువంటి యేసు ప్రభుల వారు ఎవరై ఉన్నారో తెలుసా? యూదా గోత్ర సింహమై ఉంటూ ఉన్నాడు. ఈ లోకనాథుడు, ఈ లోకంలో సంచరిస్తున్నటువంటి అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదమా అని లోకమంతట సంచరిస్తూ ఉన్నప్పుడు, ఇదిగో నా దేవుడు నీ పక్షముగా, నా రాజు నీ పక్షముగా యూదా గోత్ర సింహముగా నిలబడి ఆయన నీకు ఏ హాని కలగనీయకుండా కాపాడుతాడు. యేసు ప్రభుల వారికి మహిమ కలుగునుగాక. కనుక నా యేసయ్య మాట్లాడుతున్నాడు ఏంటో తెలుసా? అపాయము మీకు రానియను అంటూ ఉన్నాడు. యేసు ప్రభుల వారికి మహిమ కలుగునుగాక. నా సహోదరుడా, సహోదరి, ఒకవేళ అపాయకరమైన పరిస్థితుల్లో నువ్వు చిక్కుకున్నావేమో, అపాయకరమైనటువంటి అనుభవాల గుండా నువ్వు వెళుతూ ఉన్నావేమో, ఆ అపాయం అనేది నిన్ను తరుముతూ ఉన్నదేమో, అది నిన్ను వెంటాడుతూ ఉన్నదేమో, ఆ అపాయం అనేది నిన్ను పట్టుకోవడానికి ఉచ్చు బిగిస్తూ ఉన్నదేమో, అయితే నువ్వు కలవరపడద్దు. నా దేవుడు మాట్లాడుతూ ఉంటున్నా, ఆ అపాయం నుండి నేను నిన్ను తప్పిస్తానంటూ ఉన్నా. ఆ అపాయం అనేది నీ ధరికి రాకుండా నేను కాపాడుతానంటున్నా. అపాయం అనేది నేను దూరం చేస్తానంటూ ఉన్నా. యేసు ప్రభుల వారికి మహిమ కలుగునుగాక. ఈరోజు ఈ వాక్యం చూస్తున్న నీతో పరిశుద్ధాత్మ దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు అంటే, ఏ తెగు నీ గుడారమును సమీపించదు అంటూ ఉన్నా. యేసు ప్రభుల వారికి మహిమ కలుగునుగాక. తెగులు నీ ఇంటిలోకి రాకుండా ఉండాలంటే, తెగులు నిన్ను మృంగకుండా ఉండాలి అంటే, తెగులు నిన్ను అంటకుండా ఉండాలి అంటే, తెగులు నిన్ను తాకకుండా ఉండాలి అంటే, తెగులు నిన్ను ముట్టకుండా ఉండాలి అంటే నువ్వు ఏమి చేయాలి అంటే, యేసయ్యకి మహిమ కలుగునుగాక. తెగులు నీకు అంటకుండా ఉండాలి అంటే నిర్గమకాండంలో మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తూ ఉన్నదంటే, యేసు ప్రభుల వారికి మహిమ కలుగునుగాక. నిర్గమకాండము 12వ అధ్యాయము 13వ వచనంలో దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తూ ఉన్నది అంటే, మీరున్న ఇండ్ల మీద రక్తము మీకు గుర్తుగా ఉండరు, మీరు ఆ రక్తము చూసి మిమ్మల్ని నశింప చేయక దాటిపోయేవారు. యేసు ప్రభుల వారికి మహిమ కలుగునుగాక. ఒక తెగులు భూమి మీదకి విడుదలైనది, ఒక తెగులు సమీపిస్తూ ఉన్నది అంటే నువ్వు ఆ తెగుల నుండి తప్పించు